రాజమౌళి ఈ పేరు భారతీయ సినిమాలో గ్రాండియర్కు చిరునామా. బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు 2 భాగాల సినిమా ఫార్మాట్ను ప్రవేశపెట్టి భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు కొందరు దర్శకులు ఈ ఫార్మాట్ను దుర్వినియోగం చేస్తూ ఒకే భాగంలో చెప్పగల కథను 2గా సాగదీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇది బిజినెస్ కోసమేనని, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతోందని చర్చ నడుస్తోంది. ఈ బ్యాక్డ్రాప్లో రాజమౌళి తన సృష్టిని తానే బద్దలు కొట్టాలని చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కుతున్న SSMB 29 గురించి లేటెస్ట్ బజ్ హాట్ టాపిక్గా మారింది. మొదట 2 భాగాలుగా ప్లాన్ అయినా ఇప్పుడు ఒకే భాగంగా స్ట్రైట్గా చెప్పాలని రాజమౌళి డిసైడ్ చేశారట. RRR స్టైల్లో నిడివి ఎక్కువైన ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్తో అదరగొట్టనున్నారు. త్వరలో స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్కు షాక్ ఇవ్వనున్నారట. రాజమౌళి ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కు చూపనున్నారని ఇండస్ట్రీ టాక్. మహేష్ బాబు కెరీర్లో ఇది బిగ్ బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంచనాలు పీక్స్లో ఉన్న ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. బాలీవుడ్ సినీ పరిశ్రమపై మరోసారి సంచలన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నటుడు హర్షవర్ధన్ కపూర్ తాజాగా బాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ముగిసిపోయింది, సల్మాన్ ఖాన్ ఇక నటించడం మానేశాడు, అమీర్ ఖాన్కి కూడా సినిమాలు లేవంటూ స్టార్ కిడ్ హర్షవర్ధన్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు బాలీవుడ్లో దశాబ్దాలుగా ఓ వెలిగారు. కానీ ఇప్పుడు వారి కెరీర్పై ఇలాంటి కామెంట్స్ రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హర్షవర్ధన్ కపూర్ వ్యాఖ్యలపై సల్మాన్, అమీర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బాలీవుడ్లో కొత్త తరం హీరోలు ఎదుగుతున్నారని, కానీ పాత తరం హీరోల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా ఇప్పుడు పెద్ది గ్లింప్స్ కోసం అంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానాకు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఇచ్చిన డివోషనల్ సర్ప్రైజ్ హాట్ టాపిక్గా మారింది. హనుమాన్ పాదుకులు, పుస్తకాలతో కూడిన ఈ బహుమతిని బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈ పోస్ట్తో పాటు ఫోటోలు వైరల్గా మారాయి. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రామ్ చరణ్, జాన్వీ జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా పెద్ది సినిమా టాలీవుడ్లో మరో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అజ్ఞాతవాసి గురించి ఎవరు మర్చిపోగలరు? 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ను కూడా గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది చూసి పవన్ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది పవన్ అజ్ఞాతవాసి కాదు. అవును, అదే టైటిల్తో మరో సినిమా రాబోతోంది. ఆశ్చర్యకరంగా ఇది కూడా సౌత్ ఇండియన్ సినిమానే. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అజ్ఞాతవాసి ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. దీంతో ఈ టైటిల్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది. ఒకవైపు పవన్ ఫ్యాన్స్ గత జ్ఞాపకాల్లో మునిగిపోతుంటే, మరోవైపు కొత్త అజ్ఞాతవాసి హడావిడి మొదలైంది. ఇక ఇది వేరు, అది వేరు అని స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి. ఈ టైటిల్ వైరల్ వెనుక అసలు కథేంటో తెలుసుకోవాలంటే కన్నడ వెర్షన్పై కళ్ళు సారించాల్సిందే. మరి ఈ కొత్త అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ను రిపీట్ చేస్తుందా? వేచి చూడాలి. కియాన్ విక్రమ్ హీరోగా SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం వీర ధీర సూర పార్ట్ 2 తమిళ్, తెలుగు భాషల్లో గత వారం థియేటర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రంలో SJ సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ లాంటి వర్స్టైల్ నటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారంలో సినిమా ఊపందుకుంది. వరల్డ్ వైడ్గా 2 భాషల్లో కలిపి ఈ చిత్రం ఇప్పటివరకు 52 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. విక్రమ్ కెరీర్లో ఇటీవలి కాలంలో ఇది సంతృప్తికరమైన పెర్ఫార్మెన్స్గా చెప్పవచ్చు. ఈ సినిమాకు సీక్వెల్గా మరో భాగం కూడా రానుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా NVR సినిమాస్ బ్యానర్పై నిర్మాణం జరిగింది. గత వారం రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందినప్పటికీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.
విక్రమ్ యాక్షన్, అవతార్, ఎస్జే సూర్య నటన సినిమాకు హైలైట్గా నిలిచాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.